మిరప పంటలో పొటాష్ వాడకం, దాని లాభాల గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. మన నేలల్లో పొటాష్ బోలెడు ఉన్నా అది మొక్కలకు అస్సలందదు కదా. మరి దీనికి పరిష్కారమేంటి? ఇక్కడే పొటాష్ అనే ఒక స్పెషల్ బ్యాక్టీరియా మనకు హెల్ప్ చేస్తుంది. ఇది భూమిలో ఇరుక్కుపోయిన పొటాష్ని కరిగించి మొక్కకు అందిస్తుంది. సరే, మొదటి విషయమేంటంటే మొక్కకు ఇది ఒక బలమైన పునాది వేస్తుంది. నాటిన మొదటి 30 రోజుల్లోనే వేర్ల పెరుగుదలను బాగా పెంచుతుంది. దీనివల్ల మొక్క చాలా తొందరగా నిలదొక్కుంటుంది. అంతేకాదు, మన దక్షిణ భారతదేశంలో ఉండే అధిక వేడిని కూడా తట్టుకుని శక్తినిస్తుంది. ఇక రెండవది, పూత రాలడాన్ని ఆపడం. ఇది మిరప రైతులకు చాలా పెద్ద సమస్య కదా. పొటాష్ ఏం చేస్తుందంటే పుప్పొడి నాణ్యతను పెంచి పూత నిలబడేలా చేస్తుంది. దీంతో ఎక్కువ పూలు పిందెలుగా మారి మనకు దిగుబడి బాగా పెరుగుతుంది. ఫైనల్గా, అన్నిటికన్నా ముఖ్యమైనది కాయ నాణ్యత. ఇది కాయ సైజును పెంచుతుంది, ముడతలు రాకుండా చూస్తుంది, కాయలు గట్టిగా నిండుతాయి. ముఖ్యంగా కాయలకు మంచి ముదురు ఎరుపు రంగు, భలే మెరుపు, కారం అన్నీ వస్తాయి. ఈ క్వాలిటీ ఉంటేనే గుంటూరు మార్కెట్లో మంచి గ్రేడ్, ఎక్స్పోర్ట్కి ఛాన్స్, రైతుకు ఎక్కువ డబ్బులొస్తాయి. ఎలా వాడాలి అంటారా? ఎకరానికి 1 లీటర్ చొప్పున నాటిన 20, 45 ఇంకా 70 రోజులకు ఇవ్వాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పొటాష్ మీ పంట దిగుబడిని పెంచడమే కాదు, మార్కెట్లో బెస్ట్ రేటొచ్చేలా క్వాలిటీని కూడా ఇస్తుంది.